శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచెంచరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు జ్ఞాన మార్గావలంబకులు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజానికి మనం ఇది కావాలి అని అడగలేము. ఎందుకు అడగలేము అంటే ఆయన కొండంత ఇవ్వాలని అనుకుంటే మనం రేగుపండంత మాత్రమే అడగగలం. నిజానికి జగన్నాథుడు ఏమి ఇవ్వగలడు అంటే పక్కన రాధావపురాలింగనసుకో, కాబట్టి ఆయన ఏదైనా ఇవ్వగలడు. అటువంటి పరమాత్మని నేను కేవలం అక్కర్లేని చిన్న చిన్న విషయాల అడిగేది కాదు. అందుకని అంటారు నవై ప్రాధ్యం రాధ్యం నచ కనకత భోగ విభవే. తర్వాతి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అంటారు స్వామి జగన్నాథ, ఇంత గొప్పవాడవైన నీ దగ్గరికి వచ్చి నేను ఇది కావాలని అడగను. నవై ప్రాధ్యం రాజ్యం, నాకేదో రాజ్యం కావాలని నేను అడగను. ఎందుకు అడగనంటే అలా అడిగిన వాళ్ళు ఏలేమనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఇచ్చినవాడెవడో వాడు అమృతత్వ స్వరూపాన్ని పొందాడు తప్ప ఇది నా రాజ్యం ఇది నా రాజ్యం అన్న వాళ్ళందరూ ఏమైపోయారు? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఓ శిష్యుడు అడిగాడు, ఏమంటే పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి స్థితి లయలు రాక్షస సంహారం భక్తుల్ని సంరక్షించడం అందులో మూతి బిగించుకుని కూర్చుని ఉంటాడు తప్ప ఎప్పుడైనా నవ్వడానికి అవకాశం ఉంటుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నాడు, పరమాత్మ ఎప్పుడు పకపకా నవ్వుతూ ఉంటారన్నారు. ఎందుకంటే అంత పకపకా నవ్వడం అన్నారు. ఒరే, ఈ భూమిని కొలుచుకుని ఇది నాదన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారేటప్పటికి కొలబద్దలు పట్టుకుని 500 గజాల నావి 400 గజాల నావి ఎకరన్నాది అని మళ్ళీ వీళ్ళు కొలుచుకుంటున్నారు రా అని నవ్వుతూ ఉంటాట. ఇలా కొలిచిన వాళ్ళందరూ అందులో కలిసిపోయారు, మళ్ళీ వీడు బయలుదేరారు కొలుస్తున్నారు ఇవాళ అని ఆయన నవ్వుతూ ఉంటాట. కాబట్టి ఈశ్వర నేను ఇది ఇమ్మని అడగను. నవై ప్రాధ్యం రాజ్యం నచ కనకత భోగ విభవే, నాకేదో బంగారం ఇవ్వండి నేను అడగను. ఇక రెండో పానం దగ్గరికి వచ్చేటప్పటికి కామస్పర్శ గురించి మాట్లాడారు. నయాచీహం రమ్యం, నేను
నిఖిల నిఖిల జన కామ్య వరవధూం. అందరూ కూడా ఎవరిని చూసి చాలా సౌందర్య రాశి నాకు దక్కాలి అని కామమును పొందుతారో అటువంటి కోరికలు నాకు లేవు, నాకు అటువంటి వద్దు. అంటే ఒక హద్దు కింద చెప్పారు, నాకు అటువంటి కోరికలు లేవు. నాకు రాజ్యం కావాలన్న కోరిక లేదు, నాకు భోగం పొందాలన్న కోరిక లేదు. నువ్వెవరు? నిన్ను ఇవన్నీ అడగడానికి ఎవరు నువ్వు? సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో. నువ్వు ప్రమథపతి చేత స్తోత్రము చేయబడేటటువంటి వాడివి. ఎప్పుడు? సదా కాలే కాలే, ఎప్పుడూ పరమశివుడు నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాడు. అసలు నిజానికి ఉన్నది పరబ్రహ్మం ఒక్కటేనే కదా మనం మొదలుపెట్టింది. పరబ్రహ్మ పీడ అని మొదలుపెట్టి శివుడు విష్ణువుని స్తోత్రం చేయడం ఏమిటి అంటే ఇంకా అంతకన్నా అవకాశం లేదు. ఆ తత్వం చెప్పాలంటే అదే ఇదై దాన్ని స్తోత్రం చేయాలి, అదే ఇదై యువతల దాన్ని స్తోత్రం చేయాలి. ఆయన శివుడై విష్ణువుని స్తోత్రం చేయాలి, విష్ణువుగా శివుణ్ణి స్తోత్రం చేయాలి. తప్ప అవి వాటి గొప్పతనం చెప్పడానికి మన పరిమితమే సరిపోదు. అందుకని వాళ్ళే చేస్తారు. అందుకే మీరు చూడండి, స్కాంద పురాణంలో గౌరీదేవికి నారాయణమూర్తి శివాష్టోత్తర శతనామావళిని ఉపదేశం చేశాడు. శివో మహేశ్వర శంభు పినాకి శశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశస్థితి కంఠ శివాప్రియ అని 108 నామాలు ఉంటాయి. అవి గౌరికి నారాయణుడు ఉపదేశం చేశాడు. నారాయణుడు ఉపదేశం చేసినటువంటి ఈ నామాల్ని గౌరీదేవి ఎంతో గొప్పగా అనుష్ఠానం చేసి పారాయణ చేసి పరమశివుని యొక్క శరీరంలో దేహార్థ భాగాన్ని పొందింది. అంటే నారాయణమూర్తి ఉపదేశం వల్ల పార్వతీదేవి పరమశివుని యందు దేహార్థ భాగాన్ని పొందింది. మీరు ద్రోణపర్వం చూడండి, మహాభారతంలో ద్రోణపర్వంలో సైంధవ వధ చేయించవలసి వచ్చినప్పుడు తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. రేపటికల్లా, రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి సంహరించకపోతే అగ్నిలో దూకేస్తానన్నాడు. సైంధవుడు కనపడకపోతే అయిపోయింది పాండవ యుద్ధం. కృష్ణ పరమాత్మ నిద్రపోలేదు ఆ రాత్రి. కలలో అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్ళి శివార్చన చేయించి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఇప్పించి సైంధవ వధ చేయించాడు. ఎందుకంటే సైంధవ వధ అంత తేలిక కాదు. చిట్ట చివర తల కూడా కింద పడకూడదు. ఆ తల కూడా ఎవరు కింద పడేశాడో వాళ్ళ తల పగిలిపోతుంది. అందుకని అది కింద పడకుండా ఉండాలంటే వాళ్ళ నాన్న ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. పాశుపతాస్త్రం పెట్టి కొడితే అది ఆ తలని తీసుకెళ్ళి వృద్ధక్షత్రుడని వాళ్ళ సైంధవుడి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టింది. ఆయన మంచి తపస్సులో ఉన్నాడు, ఏదో ఒళ్ళో పడిందని కళ్ళు విప్పాడు, మెడ తెగిపోయిన తలకాయ. కొడుకుదని చూసుకోకుండా తలని కింద పడేశాడు. ఎవరి కింద పడేశాడో వాడి తల పగలాలని ఆయనే వరమడిగాడు కొడుకు విషయంలో. ఆయన తలే పగిలిపోయింది. పరమశివుడి అనుగ్రహం లేకపోతే ద్రోణపర్వంలో శివపూజ చేయించి సైంధవ వధ చేయించాడు కృష్ణ పరమాత్మ. అనుశాసన పర్వం మీరు చూస్తే కృష్ణుడి యొక్క వైభవం ఏమిటో పరమశివుడు స్తోత్రం చేస్తాడు. అదే అనుశాసన పర్వంలో మీరు చూస్తే ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకి శివ సహస్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఎక్కడుంటాయి శివకేశవ భేదాలు? ఎలా ఉంటాయి? అలా ఉండే అవకాశం ఉండదు. ఒక పరబ్రహ్మమే రెండై మన కొరకు మనం తెలుసుకోవడం కోసం శివుడిగా కేశవుణ్ణి ప్రస్తుతి చేస్తుంది, కేశవుడిగా శివుణ్ణి ప్రస్తుతి చేస్తుంది. లేకపోతే మనకు అసలు ఆ తత్వం ఎలా అందుతుంది? అది అందాలంటే అదే చెప్పాలి. ఇప్పుడు నా బలహీనతలేవో నా బలాలేవో మీరు నన్ను చూసినంత వరకు చెప్పగలరు, కానీ యథార్థంగా నా బలం ఏమిటో నా బలహీనత ఏమిటో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అప్పుడు నేనే చెప్పాలి దాన్ని. అట్లాగే ఆ పరబ్రహ్మము గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అదే శివుడై కేశవుడిగా చెప్తుంది, కేశవుడై శివుడిగా చెప్తుంది. దానికి జుత్తి పీకేసుకోవలసినంత అవసరం ఏముండదు. అదే వెంకటాచలంలో తిరుపతిలో అదే విష్ణువు ఆదివరాహమూర్తిగా వెంకటేశ్వరుడిగా కనపడ్డాడు. ఎంత సంతోషం! ఒక ప్రమిదలో 2 ఒత్తులు. అదే విష్ణువు రామాయణం బాలకాండలో పరశురాముడిగా కోదండరాముడిగా కనపడ్డాడు, ఎదురెదురు పడ్డాడు. ఏమైంది? అదే పరబ్రహ్మం శివకేశవులుగా కనపడింది. ఏమవుతుంది?
మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అన్నారు. ఒక ప్రమిదలో 2 ఒత్తులు వెలుగుతున్నాయి, చూడ్డానికి 2 దీపాలు వెలుగుతున్నాయి అన్నారు. తత్వం చెప్పవలసి వస్తే 2 దీపాలు ఒకటే దీపం, ఎందులో వేరెట్టినా చేయగలుగుతుంది. 2 అగ్ని, 2 కాంతి, 2 ఒత్తికి వెలుగుతున్నవి, 2 దీపాలే. కానీ చూడ్డానికి 2 దీపాలు వెలుగుతున్నట్టుగా కనపడతాయి. అంతే పరబ్రహ్మం. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ప్రమథగణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే శత్రువుల్ని చీల్చి చెండాడే వాళ్ళు ఎవరో వాళ్ళని ప్రమథగణములు అంటారు. నంది, భృంగి, నంది మహాకాళ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ శివ పూజ చేసేటప్పుడు గంట వాయించి నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర అని వాళ్ళందరినీ కూడా శివగణాలని పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు వచ్చేటటువంటి వాళ్ళెవరో ప్రమధులు, అంటే శత్రువులను దునుమాడువారు. అటువంటి ప్రమథగణముల యొక్క అధిపతి అయినటువంటి పరమశివుడు సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో. ఆ పరమశివుడు జగన్నాథ నిన్ను సర్వకాలములయందు, ఎప్పుడో ఒకప్పుడు కాదు ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాడు. ఎందుకనంటే నీ అనుగ్రహం, నీ సౌలభ్యం చూసి ఇంత కిందకి దిగొచ్చేసావా అని ఇంత గొప్పగా శివుడు స్తుతించేటటువంటి జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఓ జగన్నాథుడా, నీవు నా కన్నుల ముందు సాక్షాత్కరించదవుగాక అంటారు. చిట్ట చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీకు ముందే మనవి చేశాను, శంకరులు జ్ఞాన మార్గావలంబకులు, జగద్గురువులు. ఎన్ని జన్మలు ఎత్తండి, ఏ జన్మ ఎత్తండి, అది కుక్కవనివ్వండి, పిల్లవనివ్వండి, పందెవనివ్వండి, దానికో సంసారం ఉంటుంది, దానికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని ఏ కుక్క ఎత్తుకుపోతుందో, ఏది ఎత్తుకుపోతుందో దానికో భయం ఉంటుంది, దానికో బాధ ఉంటుంది. దానికి ఆకలి, షడూరుమ్ములని ఉంటాయి. ఆకలి, దప్పిక, రోగము, భయము, జరా, మరణము, ఈ 6ంటిని షడూర్ములు అంటారు. ఆకలి అన్ని ప్రాణులకు వేస్తుంది. సముద్ర కెరటం కొడుతుంది, వెనక్కి ఎడుతుంది, మళ్ళీ కొడుతుంది, మళ్ళీ వెనక్కి ఎడుతుంది. అలా ఆకలి శరీరం ఉన్నంతకాలం ఆకలి వేస్తుంది. అన్నం తింటే తీరుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. పొద్దున్న పలహారం చేశాడు, ఇంకా ఈ వారం మీకేం పెట్టమండి అంటే సరిపోతుందా? మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయింది, మళ్ళీ రాత్రి పలహారం. అంటే ఆకలి మళ్ళీ కెరటం కొట్టినట్టు కొడుతూ ఉంటుంది. దప్పిక, దాహం వేస్తుంది, నీళ్లు తాగుతావు, తగ్గుతుంది, మళ్ళీ దప్పిక, మళ్ళీ దాహం వేస్తుంది, కెరటం కొట్టినట్టు కొడుతుంటుంది. అందుకని ఊర్ములు అంటారు. అలాగే రోగము, ఓ రోగం వస్తుంది, తగ్గుతుంది, అమ్మయ్య ఇంకా నా జీవితంలో రోగం రాదనడానికి వీలేం లేదు, మళ్ళీ ఎప్పుడో ఇంకోటి వస్తుంది. రోగము, భయము, ఒకసారి భయం వేస్తుంది, తగ్గిపోతుంది, అమ్మయ్య భయం తీరిపోయింది అనుకుంటాడు, మళ్ళీ ఇంకో భయం వస్తుంది. ఇవన్నీ కెరటములు కొడుతుంటాయి. జరా, వృద్ధాప్యం వస్తుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అదో పెద్ద భయం. అక్కర్లేదు, ఇదంతా అనివార్యమైనటువంటి పరిణామం. పెద్దరికం వచ్చింది అనుకున్నవాడికి ఆ భయం ఏం లేదు. కాబట్టి జరా, వృద్ధాప్యం ఓ కెరటం, చిట్ట చివరి కెరటం ఆ బొమ్మ పడిపోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ లయమైపోయింది, ఆ మట్టిలోకి వెళ్ళిపోయింది, మరణము. ఈ 6 కెరటములు సమస్త ప్రాణులను కొడతాయి, ఏ ఒక్క ప్రాణికి మినహాయింపు లేదు, అన్ని ప్రాణులకు తగలవలసింది ఈ 6. కాబట్టి ఈశ్వరా నన్ను ఏ శరీరం అడగమంటావు, ఏది అడిగితే ఇవి లేవు నాకు చెప్పు. కాబట్టి నేను ఇంత గొప్ప జగన్నాథుడి దగ్గరికి వచ్చి, జగన్నాథ నాకు ఆ శరీరమి, ఈ శరీరమి, ఈ రాజ్యమి, ఈ భోగమి, ఈ బంగారమి, ఈ వెండి, ఈ అధికారమి ఏం చేయను. ఎంత పెద్ద పదవి చేసినా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్కన 4 ఇంగ్లీష్ అక్షరాలు వస్తాయి, RETD, అయిపోయింది అక్కడతో అధికారం. ఎంత గొప్ప పదవి చేసినా తల నెరిసిపోవలసిందే, సంధిబంధములు సడలిపోవలసిందే, శరీరము వెళ్ళిపోవలసిందే. అవన్నీ తాత్కాలిక భోగములని నాకు తెలుసు. జ్ఞాన మార్గావలంబకుడను జగద్గురు స్థాయిలో కూర్చున్నవాడిని నేనేమిచ్చానో అది చదువుతారు రేపు పిల్లలు. అప్పుడు నేను ఏది పడితే అది ఎలా ఇవ్వగలను? వాళ్ళకి అభ్యున్నతికి పనికొచ్చేది మాత్రమే నేను ఇవ్వవలసి ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటిది ఒకటి ప్రతిపాదన చేశారు. చిట్ట చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ హరత్వం సంసారం
ధృతతరమసారం సురపతే. ఓ జగన్నాథ, నేను నిన్ను అడిగేది హరత్వం సంసారం, నాకు సంసారమును హరించు, నా సంసారమును హరించేసి ధృతతరం, అది ఎంత గట్టిగా పట్టేసుకుంది నా యందు అంటే, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పక్కన ఒక తీగ మొలుస్తుంది. మీరు చెట్టు తీగ వేరువేరుగా ఉన్నంతసేపు తీగ మొదలు కోసేశారనుకోండి, తీగ అంతా ఎండిపోతుంది, చెట్టు నల్లుకున్న. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చెట్టులోకి తీగ వెళ్ళిపోతుంది. నేను అనేక పర్యాయాలు చూశాను, నైమిషారణ్యంలో కూడా చూశాను, 5 చెట్లు కలిసిపోయి ఆ కాండంలోకి తీగ వెళ్ళిపోయి కాండంలో కలిసిపోతుంది. అప్పుడు ఇక మీరు ఏం చేసినా మీరు ఆ తీగని చెట్టు నుంచి వేరు చేయలేరు, అది అనేక చోట్ల కలిసిపోయింది. మీరు దాన్ని ఒక చోట కోసినా అది ఇంకో చోటు నుంచి బతికేస్తుంది. అవి 2 కలిసిపోయి. సంసారం అంటే జనన మరణ చక్రం. ఒక తల్లి కడుపులో పుట్టడం, అది మనుష్య జన్మ కావచ్చు, వేరొక జన్మ కావచ్చు, ఆ కడుపులో పడుకోవాలి, కటిక చీకటి, ఏదో 9 నెలలు నిండుతాయి, బయటపడతాడు. పడగానే మనిషి కాడనుకోండి, దాన్ని తినేద్దామని ఎదురు చూసేవి ఎన్నో. ఏం చెప్పగలం, ఎన్ని ఎదురు చూస్తాయో, అర్భకంగా ఉంటుందిగా. జీవితము మీద కూడా విశ్వాసం ఉండదు. అటువంటి జన్మలు ఎన్ని జన్మలు ఎత్తానో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తానో, ఎంత కష్టపడి కొంచెం పెరిగి పెద్దవాడనైతే నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితిని పొందాను. ఈ పుట్టడం చావడం ఇది ఉందే, ఎన్ని కోట్ల పర్యాయములయ్యాయో పరమాత్మ. ఇది పోతుందా పొమ్మంటే? నేను చేసిన పాపపుణ్యములు పర్వతాల్లో పడున్నాయి. ఎన్ని మాటలు చావాలో, ఎన్ని మాటలు పుట్టాలో. అందుకే అమ్మ ఉయ్యాల ఊపుతూ, అమ్మని మొదటి గురువు అని ఎందుకంటారంటే, ఊయల ఊపుతూ అడురడలా హాయి అంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం నీకు హాయిగా ఉందిరా, ఇదంతా హుళక్కి తెలుసుకో అంటుంది. అక్కడ పుట్టావు, ఇక్కడ చస్తావు, ఇక్కడ చచ్చావు, అక్కడ పుట్టావు, అక్కడ చచ్చావు, ఇక్కడ పుట్టావు. జనన మరణ చక్రం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. దానికి ఏడవలసిన పని, అది అనివార్యం, అది తిరుగుతుంది ఆ చక్రం. ఆ చక్రం ఆగాలంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు? ఇది ఆఖరి మృత్యువు కావాలి, ఇదే ఆఖరిసారి మరణించడం. అందుకే తీర్థం తీసుకున్నప్పుడు ఏమడుగుతారంటే, అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం. బ్రతికున్న నాళ్ళు చెయ్యి చాపి అన్నం తినవలసిన అవసరం ఉండకూడదు. మరణించేటప్పుడు అంత తేలికగా విడిచిపెట్టాలి తప్ప, భయపడిపోతూ అంత కష్టపడిపోయి తన మలమూత్రములు కూడా తాను విసర్జించుకోలేని స్థితిని పొంది మరణించకూడదు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం. హరత్వం సంసారం అన్న మాటకు అర్థం ఏంటంటే, సంసారం అంటే లౌకిక దృష్టిలో భార్య పిల్లలు ఇదని కాదు దాని ఉద్దేశ్యం. వీళ్ళందరి కోసం చేసే పాపపుణ్యాలు అనుభవించాలంటే మళ్ళీ సుఖదుఖాలు అవి అనుభవించడానికి ఓ శరీరం, ఆ శరీరం ఉండడం కోసం పుట్టడం, మళ్ళీ అక్కడో సంసారం, మళ్ళీ అక్కడ పాపపుణ్యాలు, మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో శరీరం, ఇది తిరగడం వద్దు. హరత్వం సంసారం ధృతతరమసారం. ఏ శరీరంలో ఉండి ఎన్నేళ్ళు బతికి ఎంత తిరిగినా ఇది హుళక్కే. అది అలా కనపడుతుందంటే సుఖం కింద, కానీ ఏ జన్మలో ఎక్కడ ఉన్నా ఇంతేవి. కాబట్టి షడూర్ములు తప్పవు. కాబట్టి ఈశ్వర, ధృతతరమైనటువంటి ఈ సంసారమునకు అంతము చూడు అంటే, ఇక నేను పుట్టవలసిన అవసరం పోవాలంటే జ్ఞానము కలగాలి. జ్ఞానము కలగడం అంటే నేనెవరో నాకు తెలియాలి, ఆత్మ అని అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం ఎందుకు ఇస్తాడు ఈశ్వరుడు? భక్తి చేతనిస్తాడు. నేను నీ యందు ఆ భక్తితో నిలబడిన కారణము చేత నాకు ఈ హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే. దేవతలకు ప్రభువా, నువ్వు నన్ను అట్లా అనుగ్రహిస్తే వాడిని ఎందుకు అనుగ్రహించావట్లా అని అడగగలిగిన వాడెవరు? ఎవరు అడగరు. నీ కారుణ్యం, నీ ఇష్టం నువ్వు ఇవ్వగలవు. కాబట్టి నాకు ఆ ఉపకారం చేసి పెట్టు. హరత్వం పాపానాం, నాకు అనేక పాపములున్నాయి. ఈ పాపములన్నీ కూడా భయంకరమైనటువంటి పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి?
చేసినప్పుడు సంతోషంగా ఉండేది, అనుభవించేటప్పుడు మధురంగా ఉండేది, ఫలితం ఇచ్చినప్పుడు దుఃఖం ఇచ్చేది ఏదో అది పాపం అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎవ్వరూ పాపకర్మ తనంత తాను చెయ్యడానికి సిద్ధపడరు. ఎవ్వరూ పాపం చేయరు. పాపం చేస్తే దుఃఖం వస్తుందండి, మీరే అనుభవించాలి, ఎవడు చేశాడో వాడే అనుభవించాలండి అన్నాను అనుకోండి. ఆ జీవుడే అనుభవించాలంటే ఎందుకు చేస్తాడు? ఎవడు చేయడు, పుణ్యమే చేస్తాడు. మరి అప్పుడు పాపం ఏం చేస్తుందంటే మన చేత చేయించడం కోసం, అది మనని పట్టుకోలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం, పాపము మనని పట్టదు, పాపమునందు మనము ప్రవేశించేటట్టుగా ఆకర్షిస్తుంది. అది ఏం చేస్తుందంటే ఇంద్రియాలకి ఎరవేస్తుంది. నువ్వు ఈ పని చెయ్యి. ఆయన ఏదో పాపం కాకినాడ నుంచి వచ్చాడు, ఆ రాఘవేంద్రరావు ఆ భారద్వాజ రుద్రాక్ష సంఘం వాళ్ళు పిలిచారు, ఏదో జగన్నాథాష్టకం చెప్పాడు, వెళ్ళాడు, ఆయన మాటలన్నీ బుర్రలో పెట్టుకుంటే అయినట్టే లేదు, వదిలేయి అంటుంది. కళ్ళకి నదరగా ఏముందో అది చూడు అంటుంది. చూడడం తప్పు కాదు, చూసి ఆ చూపులో పైకి చూస్తున్నా లోపల కామాక్షి పరదేవతని చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ తప్పుకి, ఆ చూపుకి తప్పేం లేదు. కంటికి వశపడిపోయి నువ్వు చూడకూడని చూపు చూస్తే తప్పు, చెవితో వినకూడనివి వింటే తప్పు, ముక్కుతో వాసన పీల్చకూడనివి పీలిస్తే తప్పు. అప్పుడు ఏమైపోయింది? ఇంద్రియముల యొక్క విశృంఖలత్వము చేత పాపకర్మలు చేసేస్తున్నాడు. పాపం ఏం చేసింది? మేత వేసింది ఇంద్రియానికి. ఇది చూడు, నీకు సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అది అలా చూడకూడదని తెలుసు, చూస్తున్నాడు. ఎందుకని? మనసుకి ఒక సంతోషం, అది మేత వేస్తుంది. అది వినకూడదని తెలుసు, ఎందుకు వింటున్నాడు? అది వింటుంటే ఓ సంతోషం, మేత మనసుకి, అందుకని వింటాడు. పాపం ఏం చేస్తుందంటే తను పట్టుకోదు, పాపములోకి మనం వెళ్ళేటట్టుగా ఆకర్షిస్తుంది. అందుకే అఘాసురుడిలోకి గోపాలబాలురు వెళ్ళారు తప్ప అఘాసురుడు వచ్చి పట్టుకోడు. అఘాసురుడికి తెలుగులో అనువాదం పోతన గారు పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృపా, పాపమన్న రాక్షసుడు మనని పట్టుకోలేడు, మనని ఆకర్షిస్తాడు. ఇది చేసేయి, ఏం పర్వాలేదు అంటాడు. ఇప్పుడు ఇంత ఉపన్యాసం చెప్పి నేను వెళ్ళిపోతుంటే ఇక్కడ నాకు పెద్ద గొలుసు కనపడింది అనుకోండి, ఎవరూ లేరు, మంగళం చెప్పే లోపల మెల్లిగా కాలు ఇలా పెట్టినట్టుగా పెట్టి పక్కకి లాగి చిట్ట చివర వంగి జేబులో వేసుకో అని ఆలోచన వచ్చిందనుకోండి, తప్పురా. దేనికి చెప్తున్నావు? జగన్నాథాష్టకం ప్రవచనం అయిపోయిన తర్వాత తీసి ఎత్తి పట్టుకుని అమ్మ ఎవరిది అని అడిగి ఇచ్చేయి, నిన్ను జగన్నాథుడు కాపాడతాడు అని లోపల నుంచి ఒక మాట వస్తుంది. వచ్చినప్పుడు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రాన్ని గురువుని నమ్మడం. నేను ఈ పని చెయ్యకూడదని ఆ గొలుసుని వదిలిపెట్టేశాను అనుకోండి, ఎవరితో వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, అది నన్ను కాపాడుతుంది. నువ్వు గొలుసు ఇచ్చేసావు కాబట్టి ఇదిగో కాపాడుతానని వెంటనే వచ్చి జగన్నాథుడు నాకు చెప్పడం, కానీ శాస్త్రమ ప్రమాణం కాపాడుతుంది. పాపము ఆకర్షించి లాక్కుంటుంది. ఆకర్షణకి వశపడకుండా ఉండాలంటే భగవంతుడి అండ ఉండాలి. జలగ అనొకటి ఉంటుంది, అది పట్టుకుంటుంది. చిన్నప్పుడు మేము తమ్మిరేట్లో ఈత కొట్టడానికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో తెలియకుండా లాగు తడిసిపోతుంది కదా, చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలం కాబట్టి విప్పేసి బాగా పిడిచేసేసి మళ్ళీ కట్టేసుకుని కాసేపు ఆడుకుంటే ఆరిపోయేది. కానీ ఆ ఏట్లో ఈత కొడుతున్నప్పుడు జలగలు పట్టుకునేవి. పట్టుకుంటే జలగని మీరు వదిలించుకుందామని లాగారు అనుకోండి, అది సాగుతుంది, అది వదలతాం. జలగ సాగినట్టు సాగాడంటారు. అందుకని ఏం చేసేవాళ్ళం, ఇంట్లో చూడకుండా కాస్త కాగితంలో ముగ్గట్టుకు వెళ్ళేవాళ్ళం. ఆ ముగ్గు దాని మూతి దగ్గర వేసారనుకోండి, దానికి ముగ్గంటే అసహ్యం, వదిలేసేది. అందుకని జలగకి నోటి దగ్గర ముగ్గేస్తారు. పాపము పట్టుకోకుండా ఉండాలంటే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క రూపము, భగవంతుని విభూతి, భగవంతుని యొక్క నమ్మకము విరుగుడు. పట్టుకోదు పాపం. పాపమునందు వైముఖ్యము కలుగుతుంది. ఆయన నాకు కావలసింది ఈ మేత, నాకు కావలసింది, నేను లొంగనంటాడు. లొంగకుండా పనసపండు కొట్టి తొనలు తీసేవాడు చేతికి నూనె రాసుకుంటే ఎలా జిగురంటుకోదో, భక్తి అన్న నూనె రాసుకున్న వాడి చేసిన కర్మల చేత వాడికి ఏ పాపము అంటుకోకుండా నిలబడగలుగుతాడు. ఇది జగన్నాథ నాకు అనుగ్రహించు. హరత్వం పాపానాం, అది ఎంత అంటే వితతిమపరాం, రాసులు రాసులు పర్వతాల్లా పడిపోయింది. యాదవపతే, యాదవపతి అయినటువంటి ఓ కృష్ణ భగవానుడా,
నువ్వే ఈ పాపరాశినంతటినీ కూడా ధ్వంసం చేసేయి. ధ్వంసం చేసేస్తే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం నాకు ఉండదు. కాబట్టి దీన్ని తీసేసిన తర్వాత నేను ఇంకా చాలా కాలం ఉంటాను కదూ, నేను అటు ఇటు ఎప్పుడూ కూడా తడబడకుండా నన్ను పొదివి పట్టు. అమ్మ పిల్లవాడిని ఎందుకు పొదివి పడుతుంది? ఎప్పుడూ పిల్లవాడి వంక చూసుకుంటూనే ఉంటుంది, వంట చేస్తూ ఉంటుంది, పిల్లాడు ఏం చేస్తున్నాడో ఏం పట్టుకున్నాడో చూస్తూ ఉంటుంది. ఎందుకని? వాడు దీనుడు, వాడు అమాయకుడు, వాడికి ఏం తెలియదు. వాడు అక్కడ కత్తి కనపడితే తీస్తాడు, కత్తిపీట కనపడితే తీస్తాడు. పదునైనది ఏది కనపడినా తెలియక తీసి ఆడి గుచ్చుకుంటాడని అమ్మ ఓ కంట చూస్తూ వాడు పట్టుకోగానే వచ్చి లాగేసి పైగా అది కావాలని ఏడిస్తే అమ్మ ఏమార్చి ఓ వంకాయ చేతిలో పెడుతుంది. వాడు తెలియక వంకాయ అటు తిప్పి ఇటు తిప్పి నోట్లో పెట్టుకుని ఆడుకొని అమ్మ ఏమార్చిందని తెలుసుకుని ఏడుస్తాడు. అమ్మ మళ్ళీ ఇది తీసేసి ఓ కాగితం ఇస్తుంది, ఆ కాగితంతో ఆడుకుంటాడు. శివ, జగన్నాథ, హే నారాయణమూర్తి, పరబ్రహ్మమ, నేను తడబడతాను. ఇవాళ ఉంచుకున్నానని ఎప్పుడూ ఉంచుకుని ఉంటానని చెప్పలేను. నేను తడబడవచ్చు. అహో దీనానాథ, నువ్వెవరు? దీనులకు నాథుడవు. నేనెవరిని? దీనుండి. తడబడే అవకాశం ఉండవచ్చు. కాబట్టి నువ్వేం చేస్తావు? నిహితమచలం, నేను ఒక రాయి ఎలా పడిపోయిందో అలా పడిపోయి ఉన్నాను. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని చెప్పినా అప్పుడప్పుడు తడబాట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి నువ్వు నన్ను ఏం చేస్తావంటే పాతు మనిషం, ఎప్పుడూ నన్ను పట్టి కాపాడు. ఆయన ఎప్పుడూ పట్టి ఉన్నాడు అనుకోండి. అమ్మ చెయ్యి పట్టుకుని పిల్లవాడిని నడిపిస్తోంది అనుకోండి. చూడండి, మీరు స్వానుభవంలో మీ అందరూ కూడా ఇది అనుభవించిందే. ఏదైనా జనసమర్థంగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళారనుకోండి, అది మీ బిడ్డ కావచ్చు, మనవడు కావచ్చు. వాడు ఏం చేస్తాడంటే మొదట తాత తాత నేను పట్టుకుంటాను, నేను వేలు పట్టుకుంటాను, నేను వేలు పట్టుకుంటాను అంటాడు. తాతగారు ఏం చేస్తారంటే వేలు పట్టుకోరా అని పొడుగు వేలు ఇస్తారు. వాడు వేలు పట్టుకుంటాడు. కొంచెం జనం ఎక్కువ అయ్యారనుకోండి, తాతగారు ఏం చేస్తారంటే వేలు వదిలేయి అంటారు. వదిలేయి అని తాతగారు వాడి చెయ్యట్టుకుంటారు. వాడు అంటాడు వద్దు, నా చెయ్యి పట్టుకోవద్దు, నాకు నొప్పెడుతోంది, నా చెయ్యొద్దు, నా చెయ్యొద్దు, నేను మీ వేలు పట్టుకుంటానంటాడు. వీల్లేదు, నేను నీ చెయ్యి పట్టుకుంటానంటాడు. ఎందుకని? జనసమర్థంలో ఎక్కడైనా చటుక్కున వేలు వదిలేశాడు అనుకోండి, వాడు తప్పిపోతాడు, కనపడ్డాం. తాతగారు చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, మనవాడిది వదలడు, క్షేమంగా మనవాడు ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు తాతగారు వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఎప్పుడు ఎలా పట్టుకోవాలో తాతగారికి తెలుసు. ఎందుకనంటే మనవడు దీనుడు కాబట్టి. వాడు వద్దన్నా వదలడం. నన్ను కూడా జగన్నాథ అలాగే పట్టుకో, వదలకు. నేను అలాగే అంటాను, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అంటాను, నువ్వు వదలకు. అహో దీనానాథ, ఓ దీనానాథుడవైనటువంటి జగన్నాథుడా, నువ్వు నిహితమచలం, శిలలా పడిపోయి ఏ స్పందన లేక మార్పు లేక ఉన్నటువంటి నన్ను పాతు మనిషం, నేను ఇంకా తడబాట అన్నాను. శంకరాచార్యులు వారైతే ఆయన మీద పెట్టుకున్నట్టు ఎంత కిందకి విడిపోయి మాట్లాడారంటే, నేను ఏ విధమైనటువంటి స్పందన లేకుండా జడంలా ఒక శిలలా పడిపోయి ఉన్నాను, నన్ను నువ్వే కాపాడాలి. పాతు మనిషం, ఇప్పుడు అప్పుడు అని కాదు, ఎప్పుడూ నువ్వు కాపాడు. ఇంకా అంతకన్నా ఏమడగాలి? మనకి ఏమొచ్చని అడుగుతాం పరమాత్మని? ఇది కావాలని ఏమడుగుతాం? పాతు మనిషం, నన్ను సర్వకాల సర్వావస్థల యందు మీరు రక్షించండి. ఇంకంతకన్నా ఏం కావాలి? మీరు ఏ దేశంలో ఉండండి, ఏ కాలంలో ఉండండి, మీకు ఎప్పుడు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఆయన మిమ్మల్ని కాపాడతాడు. అంటే ఈ అష్టకం చదువుకోవడం ద్వారా జగన్నాథస్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అందరూ యోగక్షేమాలతో సంతోషంగా ఉండాలని, తన పేరు ఎక్కడా రాకుండా మనకి ఆ రక్షణ కలిగేటట్టుగా అంత అద్భుతమైన అష్టకాన్ని రచించి, ఆ అష్టకం చదువుకుంటున్నప్పుడు జగన్నాథస్వామి వారి వైభవమంతా మన బుద్ధిలో ప్రకాశించి మనసునందు దర్శనమయ్యేటట్టుగా ఇచ్చిన జగద్గురువుల పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ, గత 5 రోజులుగా నేను మాట్లాడుతున్న
చలేస్తున్నా మంచు పడుతున్నా ఇంత భక్తితో ఇంత ప్రేమతో కదలకుండా ఇలాగే కూర్చుని నించుని అరుగులెక్కి ఇంత భక్తితో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటూ ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.